అండి. నేను మీ సంధ్య. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వారి కోసం ఈజీగా టేప్ అనేది యూజ్ చేయకుండా సింపుల్‌గా ఆది బ్లౌజ్‌తో ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ సైజ్ మనకు తెలియాలి కదా! టేప్ తీసుకొని బ్యాక్ పార్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసి సైజ్ ఎంతో చూడాలండి. 21 వచ్చింది. 21 డబల్ చేస్తే 42. మనం వచ్చిన సైజుని డబల్ చేస్తే బ్లౌజ్ సైజ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని నడుము వెడల్పు చూసుకోవాలి. కిందనైతే ఒక హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టి నడుము వెడల్పు ఎంతుందో అక్కడ డాట్ పెట్టుకోవాలండి. తర్వాత సంక ఎత్తు ఎంతుందో చూసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకైతే డాట్ పెట్టాలండి. ఖర్చులని ఎక్కువ విడిచిపెట్టుకోకండి. బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. బిగినర్స్ ఫస్ట్ మిస్టేక్ అదే కదండీ! తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంతుందో చూసి అక్కడ డాట్ పెట్టాలి. హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకు పెట్టుకోవాలి. తర్వాత నడుము ఎత్తు ఎంతుందో చూడాలండి. నడుము భాగం తీసుకొని పర్ఫెక్ట్‌గా చూసి పెట్టండి. మనం ఆది బ్లౌజ్‌తో కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా చూసుకోవాలండి. బ్లౌజ్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో నేను కటింగ్ అనేది నేర్పిస్తాను. మీరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఇప్పుడు డాట్ అయితే పెట్టాం కదా! ఇప్పుడు లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము వెడల్పు ఉంది కదండీ! అక్కడ 1 ఇంచు తర్వాత 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం, 1 ఇంచు డాట్స్ కోసమని మనం పెట్టుకోవాలి. చెప్పాను కదండీ! ఖర్చులనేవి ఎక్కువ పెట్టుకోకూడదని. 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. అంటే కస్టమర్ ఖర్చు ఎక్కువ పెట్టమన్నప్పుడు 3 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఎక్కువైతే పెట్టుకోవద్దు. తర్వాత వెనకాల మెడ భాగం తీసుకోండి. ఎంతుందో సేమ్ ముడతలు అనేవి ఏమీ లేకుండా బ్లౌజ్‌నైతే పెట్టి డాట్స్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. పెద్ద మన ఛానల్ అయితే న్యూగా స్టార్ట్ చేసామండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్‌లో నోటిఫికేషన్‌గా రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. చూసి వెళ్ళిపోవడమే కాకుండా అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ వీడియోలో సేమ్ అలా అయితే నీట్‌గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. బ్లౌజు ఒకసారికే కటింగ్ అనేది వచ్చేదండి. ఒకటికి 2 సార్లు కట్ చేయాలి. అవసరమైతే ఒక పేపర్ తీసుకొని పేపర్‌తో మీరైతే ట్రై చేయండి. కటింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత మీరు స్టిచ్చింగ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ కూడా చిన్న చిన్న టిప్స్‌తో మీకు సింపుల్‌గా ఎలా అనేది కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి నేనైతే చెప్తాను. ఇప్పుడు నేను డాట్స్ వేస్తున్నాను కదండీ! సంక భాగం దగ్గర నీట్‌గా అలా డ్రా చేయండి. కర్వ్ షేప్ అనేది రావాలి. కర్వ్ షేప్ రావాలి. ఇప్పుడు మెడ దగ్గర కూడా సేమ్ అలానే డాట్స్ వేసుకోండి. మెడ చివరిలో మెడ చివరికొచ్చేసరికి రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. చూస్తున్నారు కదా! సేమ్ నేను అలా అయితే ఇస్తున్నాను. మీరు కూడా అలానే ఇవ్వండి. బ్లౌజ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే బ్లౌజ్ వస్తది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది మన తప్పులు మనకు తెలుస్తాయి. కరెక్షన్ చేసుకోవచ్చు. కటింగ్ అనేదైతే ఎవరైనా నేర్పిస్తారు కానీ మిస్టేక్స్ అనేవి మీకే తెలుస్తాయి కదండీ! మన మిస్టేక్స్ మనమే కరెక్షన్ చేసుకొని మన కటింగ్ అనేది చేంజెస్ మనం చేసుకోవాలండి. మనకెవరు నేర్పించరు. కాకపోతే మనం నేర్చుకోవాలని పట్టుదలతో ఉండాలండి బ్లౌజ్ కటింగ్ చేసేప్పుడు. బ్లౌజ్ అనే కాదు ఏదైనా. కానీ ఒక్క క్రాస్ బ్లౌజ్ అనేది మీరు నేర్చుకున్నారంటే ఈజీగా ఏమైనా స్టిచ్ చేయగలుగుతారు. బిగినర్స్ ఫస్ట్ అయితే పట్టుదల ఉండాలండి. నేను ఖచ్చితంగా నేర్చుకొనైతే నా బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసుకోవాలని ఉండాలండి. నేనైతే సరదాగా నేర్చుకున్నానండి. కానీ ఇప్పుడు హ్మ్. అదే ప్రొఫెషన్ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టంగా నేర్చుకున్నానండి నేను స్టిచ్చింగు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అలానే సేము ఎక్కడైతే ఖర్చుకి పెట్టుకున్నామో అక్కడ నీట్‌గా కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్ పట్టుకొని అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే బ్యాక్ డాట్స్ ఎక్కడ పోయాలో మీకు తెలీదు కదా! అందుకని చెప్పేసి
టక్స్ ఇచ్చుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. ఖర్చు కూడా విడిచిపెట్టుకున్న క్లాత్ ఉంది కదండీ! అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. మీకు ఈజీగా ఉంటది. ఇప్పుడు ఎవరైనా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా భయపడిపోతూ ఉంటారు. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అని చెప్పేసి. నేనైతే మీకేమీ టెన్షన్ లేకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా కటింగ్ అనేది నేర్పిస్తాను. చూడండి. ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర క్రాస్ వచ్చేలాగా క్లాత్‌నయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు ఇప్పుడు మీరు సంక భాగం దగ్గర జాయింట్ అనేది పడుతదండి. ఎప్పుడైనా జాయింట్స్ అనేవి సంక భాగం దగ్గర పడేలానే చూడాలి. క్రాస్ బెల్ట్ దగ్గర ఏమన్నా పడినా ఒకసారి పట్టి అటువైపు పడకూడదండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అక్కడ మనము క్లాత్ అని జాయిన్ చేయడానికి కుదరదు. ఫిట్టింగ్ కుదరదు. కస్టమర్ అనే దగ్గర మనకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తది. కాబట్టి సంక భాగంలోనే వేయాలి జాయింట్స్ అనేవి. ఆ జాయింట్స్ కూడా ఖర్చులోకే పోతాయండి. కనిపించవు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఎలా అయితే నేను డ్రా చేసుకుంటున్నానో మీరు కూడా అలానే డ్రా చేయండి. షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకోండి. నేనైతే కటింగ్ నేర్చుకునేప్పుడు చేతి పని అంటారు కదండీ! కనీసం నాకు చేతి పని చేయడం కూడా వచ్చేది కాదు. కంప్లీట్ 1 డే అయితే నేను చేతి పని నేర్చుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అలాగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి బ్యాక్ పార్ట్‌ని. ఇది బండగుత్తి కింద మీరు పెట్టేసుకోండి 2 ఇంచెస్. ఎందుకంటే క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తాం కదా! అందుకని. ఒక 2 ఇంచెస్ డాట్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ ఉక్సుల పట్టీ దగ్గర మెడనైతే తీసుకొని అక్కడ డాట్ పెట్టుకొని పైకి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకోవాలండి. ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ నుంచి షేప్ ఇవ్వాలి పైన. అక్కడ నుంచి కరెక్ట్‌గా ఉక్సుల వైపున ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ అండి. ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి. 4 ఉక్స్ వరకు ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. చాలా ఈజీ సింపుల్‌గా ఉంది కదా! ఇప్పుడు లోస్ సంక్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. సంఖ్య ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మీరు పావించి వరకు కిందన లోతు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అండ్ సింపుల్. అండ్ జాయింట్ కూడా ఉంది కదండీ! ఆ జాయింట్ ఎలా కట్ చేయాలి, ఎలా జాయిన్ చేయాలని కూడా మీకు చూపిస్తాను. చెప్పాను కదా! నేను బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు చేతి పని కూడా వచ్చేది కాదు. ఇప్పుడు మీకు బ్లౌజ్ కటింగు చెప్పేంత స్థాయికి నేనైతే ఎదిగానండి. సరదాగా నేర్చుకున్నది ఒక ప్రొఫెషన్ అయిపోయింది. స్టిచ్చింగ్ అంటే భయపడే వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా కట్ చేయగలరండి. అంత ఈజీగా, సింపుల్‌గా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! జాయింట్ అనేది డ్రా చేసి మీకు చూపించాను. అలానే సేమ్ కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేది చాలా సింపుల్‌గా అర్థమైపోయింది కదా! మీకు ఇప్పుడు వీడియో చూస్తుంటే చాలా ఈజీగా కట్ చేయగలమనే నమ్మకం వచ్చింది కదండీ! తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తేనే వస్తది. మీరు కట్ చేసి, నేను కట్ చేశాను, నేను నేర్చుకున్నానని చెప్పి నాకైతే కామెంట్ చేయాలి. నా వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ దగ్గర హైట్ చూసారు కదా! హైట్ చూసిన తర్వాత ఆ హైట్‌కి 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకోవాలి. ఈ కస్టమర్ అయితే హ్యాండ్స్ సైజ్ అనేది తగ్గించమని చెప్పారండి. అందుకని నేను ఫోల్డింగ్‌కి క్లాత్ ఏమీ తీసుకోవట్లేదు ఎక్స్‌ట్రాగా. ఎప్పుడైనా హ్యాండ్స్ అనేది లాస్ట్‌లోనే కట్ చేసుకోవాలండి. ఫస్టే హ్యాండ్స్ తీసుకోవడం వల్ల బిగినర్స్‌కి ఫ్రంట్ పార్ట్‌ని ఎలా అడ్జస్ట్ చేయాలో తెలీదు. కాబట్టి ఇ ఇదైతే గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ అనేవి లాస్ట్‌లోనే కట్ చేయాలి. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకుంటున్నానండి. నీట్‌గా, ఈజీగా కటింగ్ అయిపోయింది కదా! ఇంకా ఏవైనా జాయింట్స్ చేయాలన్నా,
మనకి బ్యాక్ పార్ట్ దగ్గర పట్టీ అనేది అతకాలన్నా ఫస్ట్ అయితే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ ఇవనేది కట్ చేసేసిన తర్వాతనే తీసుకోవాలి. వేస్ట్ పార్ట్ ఉంటది కదండీ! క్లాత్ మిగిలిపోయింది. అందులోనే తీసుకోవాలండి. అదే ఈజీగా ఉంటది. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదండీ వీడియోలో. అలాగా ఉక్సులు పట్టి, కాజాల పట్టికి ఆ క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్టు టేప్‌తో తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఆది బ్లౌజ్‌తో తీసుకోండి. ఆది బ్లౌజ్‌కి కస్టమర్ ఇచ్చిన దాన్ని బట్టి ఎంతుందో చూసి అక్కడైతే ఒక డాట్ పెట్టుకోవాలండి ఉక్సులు పట్టి వైపు నుంచి. తర్వాత కిందన ఎంతుందో కూడా చూడాలి. అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకొని చిన్నగా కర్వ్ షేప్ అనేది వచ్చేలాగా మీరైతే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు ఇంకా నేనైతే పెట్టట్లేదండి. డైరెక్ట్‌గా కట్ చేస్తున్నాను. అలా కట్ చేసేసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అనుకుంటున్నాను. నా వీడియో మీకైతే యూజ్ అయ్యిద్దనుకుంటున్నానండి. మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాము. మీకేం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే మీకోసం పోస్ట్ చేస్తాను. ఏ పీస్ అనేది బ్లౌజ్‌లో వేస్ట్ అనేది చేయకూడదు. నీట్‌గా క్రాస్ పీస్‌లయితే తీసుకుంటున్నాను. హెమ్మింగ్ అంటారు కదండీ! హెమ్మింగ్ చేయడానికి 1 ఇంచే ఉంటే సరిపోతదండి క్లాతు క్రాస్ పీస్ అనేది. పీస్‌లన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఈ పద్ధతి మీకు ఈజీగా అనిపిస్తే గనక ఒకసారి ట్రై చేయండి. ఈ కటింగ్‌లో కూడా మీకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే బ్లౌజు వేసి చూపిస్తానండి. కట్ చేసిన పార్ట్స్ అన్నీ ఎంత నీట్‌గా ఉంటాయో చూడండి. మనం కటింగ్ చూస్తే స్టిచ్చింగ్ ఈజీగా చేయాలి అని అనిపించేలాగా అంత నీట్‌గా అనేది కట్ చేసుకోవాలండి. నేను స్కేల్ గానీ ఏమీ యూజ్ చేయలేదు. స్కేల్ గానీ, మిషన్‌కి సంబంధించిన ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ఆది బ్లౌజ్‌తో మాత్రమే కట్ చేసి చూపించానండి. ఏవేవో కొనేసుకొని కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఒక పెన్సిల్ ఉంటే సరిపోతుంది. కట్ చేయడానికి సిజర్ ఉంటే చాలు. సింపుల్‌గా కట్ చేయొచ్చు. బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసి చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో? ఎక్కడైతే మనం 2 ఇంచెస్ విడిచిపెట్టామో అక్కడ క్రాస్ బెల్ట్ అనేవి జాయిన్ చేయాలి. సంక దగ్గర జాయింట్స్ పడతాయని చెప్పాను కదండీ! ఆ జాయింట్ పార్ట్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్‌గా ఉంది కదా! క్రాస్ బెల్ట్ అండి. హ్యాండ్స్ 80 పాయింట్స్‌తో చాలా ఈజీగా 42 సైజ్ బ్లౌజ్‌ని ఏ పార్ట్ వేస్ట్ చేయకుండా ఉంటే సరిపోతుందండి. అంతేనండి. బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండ్ సింపుల్ కదా! మీరు తప్పకుండా ట్రై చేసి స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.